మనకి మొన్న జూలై 24 నుంచి ఇటువైపు థాయిలాండ్కి అలాగే కాంబోడియాకి మధ్య కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఉన్నాయి కదా. సో మరి దాంట్లో చూసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కాల్పులు జరుపుకుంటే ఏకంగా 34 మంది చనిపోయారు. సో దీంతో మరి వీళ్ళు ఒక డెసిషన్కి అయితే రావడం జరిగిందని చెప్పి మరి మలేషియా ప్రధాని కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ రోజు నుంచి మరి ఈ రోజే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు కూడా కుదిరినట్టుండి. సో దాంట్లో భాగంగానే మరి ఇక నుంచి కాల్పులు జరుపుకోకూడదని చెప్పేసి వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. సో మరి దాంట్లో భాగంగా మరి ఎటువంటి షరతులు లేకుండా మరి సీజ్ ఫైర్ అయితే చేసుకున్నారనమాట. అయితే మరి ఈ యుద్ధం ఆపడం వల్ల మరి ఎవరికైనా లాభం ఉండిద్దా అంటే ఖచ్చితంగా ఇద్దరికి కూడా లాభం అనే చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు మెయిన్గా థాయిలాండ్ సిచ్యువేషన్ చూసుకున్నారనుకోండి మీరు. సో మెయిన్గా అక్కడికి ఎందుకు వెళ్తారు ఎవరైనా సరే, మెయిన్గా అక్కడ టూరిజం బాగుండిద్ది కాబట్టి సో టూరిజం కోసం అని చెప్పేసి అటు వెళ్తూ ఉంటారు. సో మరి ఈ టూరిస్టులు కనుక వెళ్ళకపోతే మరి వాళ్ళకి సిచ్యువేషన్ ఏముండిద్ది? సో ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది కాబట్టి సో మరి ఎందుకు ఎవరైనా సరే అక్కడ ఇటువంటి కాల్పులు అదేవిధంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవరైనా ఎందుకు వెళ్తారు? ప్రాణం భయం ప్రతి ఒక్కరికి ఉండిద్ది కదా. సో అందుకని చెప్పేసి మరి టూరిజంని ఎక్కువ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు కూడా విరమించుకున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట.